7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఈ నెల 11 తారీఖు నాడు జరగబోతున్న ఎన్నికలకు అన్ని పార్టీలు నువ్వా నేనా అన్నట్టే తలబడుతున్నాయి. ఇక పార్టీ టికెట్ దక్కుతుందని ఆఖరి నిమిషం దాకా చూసినా టికెట్ రాకపోయేటాలకు చాలా మంది ఆశావహులు మస్తు నారాజైనరు. ఇంకొందరైతే మస్తు రచ్చ చేసిండ్రు. పాండ్రి ఆ ముచ్చట్లన్నిటి మీద నజరేద్దాం. నేను మహిళలకు అండగా ఉంటూ అక్కడ కష్టపడుతున్నా. నేను ఒక మహిళను అడిగిన, ఎవరు మొగలు వచ్చినా నా భార్యకి అడిగిన టికెట్లు, కానీ నేను సొంతంగా నేను నిల్చుంటా, నా వార్డు సమస్యలకు నేను పరిష్కారం చేసుకుంటాను. వచ్చి ఒక టౌన్ అధ్యక్షురాలు అడిగితే టికెట్ ఇవ్వకపోవడం ఇది ఏంది సార్ నాకు చెప్పండి. టికెట్ రాలేదని తెలిసి ఎట్లా ఏడుస్తున్నదో చూడుండ్రక్క. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీలున్న 24వ డివిజన్ కౌన్సిలర్ టికెట్ హరిత అనే ఈ అక్కకు ఇస్తామని చెప్పి ఫోన్ చేసిండ్రట. తీరా అక్కడికి పోయినాక చేతిపాటి జిల్లా అధ్యక్షుడు నందయ్య బీఫారం జింపేసేటాలకు మొదలు బాధపడ్డది. అటెంకా నా టికెట్ నాకు ఇచ్చేదాకా ఇడిచిపెట్టేదే లేదని లొల్లికి దిగింది. ఇక రాష్ట్రమంతటా జరుగుతున్న రచ్చ ఒకెత్తైతే జగిత్యాలలో మాత్రం వేరే లెవెల్ ఉన్నది. కారు పార్టీలకెంచి చేతి పార్టీలకు పోయిన 10 మంది ఎమ్మెల్యేలున్న జాగల్లా చేతిపాటి తరపున కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసేటందుకు పార్టీ బీఫామ్లు ఇచ్చే బాధ్యతలను అక్కడి ఎమ్మెల్యేలే తీసుకున్నారు. కానీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు ఎట్లొత్తాడని మొన్నట్ల గాంధీ భవన్ కు వచ్చినప్పుడే గట్టిగా విమర్శించిండు. ఇగియాల ఆయన చెప్పినోళ్లకు టికెట్ ఇయ్యకుండా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చేటాలకు ఇగో ఇట్లా అరుచుకున్నాడు. గాంధీ భవన్ లో నేను ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుమతిని నేను ప్రశ్నించడం జరిగిందో దాన్ని మీరు తప్పుగా భావిస్తే నాపై చర్య తీసుకోండి. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేసిన వాళ్ళు ఏం పాపం చేసి నేను జెండా పొందితే నన్ను పక్కన పెట్టేది ఇస్తుందో ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా మంత్రి గారు లక్ష్మణ్ గారు వాళ్ళు సమావేశం ఏర్పడి మీరు నిర్ణయం చేయండి. నేను ఇచ్చిన లిస్ట్ లోపల ఏదైతున్నదో మీకు భిన్న అభిప్రాయం ఉన్నట్టయితే కాంగ్రెస్ గారి అభిప్రాయాలు సేకరించి మీరు నిర్ణయం చేసింది. నా మీద కోపం ఏదైతే మా కార్యకర్తలు తీసుకోవడం ఏంటే, నా మీద కోపం ఏదైనా ఉన్నట్టయితే నా మీద చర్య తీసుకోండి. ఇగటు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లా కాంగ్రెస్ పార్టీ సిపిఐ పొత్తు పెట్టుకుని గెలిచినాయి కదా, అట్లనే మైబాద్ మున్సిపాలిటీల సుతం కలిసే పోటీ చేద్దామని అనుకున్నారు. కానీ ఆఖరుకు పొత్తులు చిత్తయ్యేటాలకు సిపిఐ నాయకులు ఇట్లా లొల్లికి దిగిండ్రు. ఇదిట్లుంటే రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీల బీఆర్ఎస్ పార్టీ బీఫామ్లు వంచే కార్యం పెద్ద రచ్చకే దారితీసింది. 14వ వార్డు నుంచి కారు పార్టీ బీఫామ్ ను మొదలు చెప్పినోళ్లకు కాకుండా వేరేటోళ్లకి ఇచ్చిండ్రని చురువైన లొల్లి కుర్చీలు ఎత్తేసుకునేదాకా పోయింది. మొత్తానికైతే మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎవరికి టికెట్లు ఇవ్వాలనుకున్నాడో వాళ్ళకే టికెట్లు ఇచ్చిండు. ఇక కరీంనగర్ జిల్లా చొప్పదండిలుండే కల్లెపల్లి కోమలత మహేష్ అనే వీళ్లకు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్న బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేసిండని పురుగుల మందు డబ్బా పట్టుకుని ఎమ్మెల్యే ఇంటి ముంగట నిరసనకు దిగిండ్రిట్లా. నాకు చొప్పదండి మున్సిపాలిటీ ఎస్సీ ఉమెన్ అయినందున ఎమ్మెల్యే రవిశంకర్ గారు నాకు స్వయంగా ఫోన్ చేసి నీకు టికెట్ ఇస్తానని ఇంటికి పిలుచుకొని మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి నాకు బీఫామ్ ఇవ్వకుండా చేసి నన్ను చేసినందుకు మేము ఆయన ఇంటికి వచ్చి మాకు న్యాయం జరగాలని పురుగులం బంద్ ఎత్తుకుని చచ్చిపోవడానికి ఇక్కడికి వచ్చినాం సార్. మొన్న నామినేషన్ వేసిన కాడ నుంచి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకున్నాం. ఇప్పుడు టికెట్ ఇయ్యకుంటే మేము మా వార్డులో ఎట్లా తిరగగలుగుతామని బాధపడబట్టిందిట్లా. ఇదిట్లుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీల మొన్నటిదాకా కౌన్సిలర్ గా పనిచేసిన బొల్గం నాగరాజన్నకు ఈ పార్టీ తరపున బీఫామ్ ఇయ్యకపోయేటాలకు కార్యకర్తలతోని కలిసి ఇగో ఇట్లా కండువాలని కింద పడేసి పార్టీకి రాజీనామా చేసి అంబేద్కర్ విగ్రహానికి ఇచ్చిండు. పార్టీ కోసం 5 ఏళ్లు కష్టపడితే టికెట్ ఇయ్యకుండా మోసం చేసిండ్రని కోపానికి వచ్చింది అన్న. 20 ఏండ్ల సంధి బీజేపీని నమ్ముకొని పనిచేస్తే ఇప్పుడు టికెట్ ఇయ్యకుండా వేరేటోళ్ళకి ఇచ్చిండ్రని కోపానికి వచ్చింది లతక్క. ఈ అక్కోల ఇంటి ఆయనే నరేష్ అన్న బీజేపీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడట. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ 8వ వార్డు నుంచి టికెట్ వత్తదని నామినేషన్ ఎత్తే రాకపోయేటాలకు ఇట్లా గారమై పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నామని ప్రకటించింది అన్న. మొత్తానికైతే అన్ని పార్టీల నుంచి టికెట్లు ఆశించిన ఆశావహులు ఇయాల బాగానే గడబిడ చేసిండ్రు. ఇక రేపటి సంధి ప్రచారం ఇంకెంత గడబిడతోని నడుస్తుందో చూడాలి మరి. నాయకులు 5 ఏళ్ల దాకా జనాలకు కానొచ్చినా కానరాకున్నా ఓట్లప్పుడు మాత్రం ఖచ్చితంగా 1కి 4 మాటలు తిరుగుతుంటారు జనాల చుట్టూ. అట్లుంటది మరి ఓటు పవరు. ఇక ఎన్నికల్లో గెలిచినాక మళ్ళా జనాలను అదే రేంజ్లో అలా చుట్టూ తిప్పించుకుంటారు. అది వేరే విషయం అనుకోండి. ఇగో గీ ఎమ్మెల్యే సాబు కౌన్సిలర్లను గెలిపించుకోవాలని ఎట్లా ప్రచారం చేసిండో చూడుండ్రో పారి.
కొట్టి ఎన్నికల బాజా మోగించింది ఎవరో ఏర్పాటు చేసిర్రా? అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సారు. చలో ఇక సారు ప్రచారం ఎట్లా చేసిండో చూద్దాం పాండ్రి. తొవ్వెంబడి అట్టి చేపల దుకాణం గన్లవడంగానే అడిగి పోయి అట్టి చేపలు కొన్నాడు. అక్కడ ఉన్నోళ్ళంతా చేతిపాటికే ఓటేయాలని అడిగిండు. ఇక ఆడికేంచి గిల్ ఇంటికి పోయి బుడ్డోని ఎత్తుకున్నాడు. బుడ్డోనికి ఓటు హక్కు లేదు గాని బుడ్డోని బుద్రకిస్తే పని అవుతుంది అని ఇట్లా చేసినట్టున్నాడు. ఇక ఇదే కాదు, పొద్దు పొద్దుగాలనే గిల్ ఇంటికి పోయి ముగ్గు కూడా వేసిండు. ఇక గీ అన్నోళ్ళ ఇంటికి పోయి కాళ్ళకు మసాజ్ కూడా చేసిండు. ఇదే కాదు, ఇస్త్రీ చేసే కాడికి పోయి ఇస్త్రీ చేసిండు. ఇక ఇంకోళ్ళ ఇంటికి పోయి పొయ్యి మీద ఉన్న కూర రుచి చూసి ఇంత పువ్వు ఉంటే పెట్టు అని కూడా అడిగిండు. ఇక ఈ నుంచి గిల్ ఇంటికి పోయి ఓ 4 ఇడ్లీలు దంచి పారేసిండు. ఇక అట్లనే మంగళ షాపు పోయి ఈ అన్న తలకాయకు మంచిగా మసాజ్ చేసిండు. కత్తెర పట్టి ఓ 4 పూసలు కడిగేస్తోడే కావచ్చు గాని ఆయన అటు ఇటు అయితే పరిశాన్ ఉంటదని మంచిగా మసాజ్ అయితే చేసిండు. ఇక పని పోతున్న ఈ అవ్వ దగ్గర కూకుండి జై కాంగ్రెస్ అని నినాదాలు చేయించిండు. అటెంకా అవ్వ తీసుకపోతున్న సంచిలా ఏమున్నాయో కూడా చెకింగ్ చేసి అందరినీ నవ్విచ్చిండు. భద్రాచలం కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో చేతిపాటి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈ తీర్గ ప్రచారం చేసిండు అన్నట్టు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సారు. మొత్తానికైతే ఆఖరి పంచి మాత్రం గిట్లున్నది. ఆ జెండా ఈ జెండా ఏ జెండా ఎప్పటికీ ఇంటికి వచ్చిన ఈ అన్న ఎవరో గాని ఇది వరకు జారే ఆదినారాయణ సార్ కప్పిన జెండాను ఇప్పటి వరకు మార్చలేదని చెప్పంగానే జెండా ఏదైతేంది మన అజెండా ఒకటే అని ఆ అన్నం దగ్గరకు తీసుకొని మంచిగా మాట్లాడబట్టిండు. ఇగో గిట్లుండాలని లీడర్లు అంటే పార్టీలు వేరైనా పగలు పంతాలు లేకుండా మంచిగా కడుపు నిండా మాట్లాడుకోతట్టు ఉండాలి గాని ఓ పంతాలు పట్టింపులు అనుకుంటా ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటే ఏమొస్తదుల్లా? లీడర్లు ఒకరినొకరు మంచిగా ప్రేమించుకోండ్రి. మహా అయితే తిరిగి వాళ్ళు కూడా ప్రేమిస్తారు మిమ్మల్ని. ఏమంటారు? జర ఇప్పటికైనా రాజకీయాలను మార్చుండ్రి, సరేనా? పబ్లిక్ ఇప్పుడు మా ముసలి మోతవారి రాముల తాత వచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకి మూతులు చాపి కూర్చున్నాడు, వార్చుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? బతుకులే మొయండి పాయముండి మాను బతుకులాయే, రాజిగా ఈ రాజ్యంలా బతుకులు చూడు, రాజిగా ఈ రైతుల బతుకులు మారుతలేవు. ఒరి పొల్లగా ఒరి వారి ఎదురురా రాదురా, ఒరి వారి గట్టెడు పోయినరా, ఎదురుగా రారా అంటే పడత్తలేదేమరా? ఆగో ముల్లెలు మూటలు సంకలోటి నెత్తి మీదోటి పెట్టుకొని ఎటు పోతున్నావే తాత? ఎక్కడికి పోయి వచ్చేది ఎక్కడిదే, ఎండ్రికిచ్చ మొఖం దానా ఊరియా బత్తాలకు పోయేస్తానే తిప్పులాడి. ఆగా యూరియా బత్తాలే ముసలోడా, సంకలో మూట నెత్తి మీద మూట పెట్టుకొని ఆ యూరియా బత్తాలు అంటున్నావు? కొంపదీసి నిన్న తాగిన బాసుకలు ఇంకా దిగలేదా ముసలోడా? ఓ సింపిరి జుట్టుదానా, ఈ బత్తాలలో ఉన్నది ఊరియేనే అంటున్నాం. నర్సం పాట్ల ఓ గటు మొఖాన కడకున్న కాంచనమాల అనే మందుల దుకాణంలోకి పోయి ఇగో ఊరియా బత్తాలు కొనుక్కొని వస్తాను. ఇక అమాంతం ఒక ఊరియా బత్తాను ముయ్యాలంటే నా వల్ల అవుతుందా? అందుకే ఆ బత్తలో ఉన్న ఊరియను అయితే ముల్లెలు కట్టుకొని నెత్తిమే పెట్టుకొని మోసుకుంటూ వస్తాను. ఏం చేయాలి? గిది పట్టుకోరా ఇంత బరువు అయిపోయానవరా, చెయ్యి విడిచికొచ్చినవరా. నీకు తలకాయ తిక్క బాగున్నట్టున్నది ముసలోడు. ఓ ఆటోనో జీపునో కిరాయికిచ్చి పట్టుకొచ్చుకోక నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు మూటలు కట్టుకొని నెత్తి మీద ఎత్తుకొని వస్తున్నావా? అమ్మా తిప్పులాడి ఊరియా బత్తాలు కొన్న రేటు కంటే ఆడ నుంచి ఇంటికి వేసుకొచ్చే కిరాయికే ఎక్కువ రూపాయలు అడుగుతానులే బొమ్మ. అందుకే ఇక 2 ఊరియా బత్తాలు కొని ఒక బత్తను ఆడనే పెట్టి ఒక బత్తల ఊరియను ఇట్లా 2 ముల్లెలు కట్టుకొని నెత్తి మీద ఒకటి సంకలు ఒకటి పెట్టుకొని మోసుకుంటూ వస్తాను. ఏం చేయ, ఇంకో బత్తకు ఇక అటెంక పోతామా? అవును నిజమేనే తాత, రైతుల యాప్లల్లో యూరియా బత్తాలు బుక్ చేసుకుందామనుకుంటే ఎక్కడెక్కడో షాపులలో ఉన్నట్లు చూపిస్తున్నాయట. ఆ నుంచి పొలాల కాడికి వేసుకుని పోదామనుకుంటే బత్తాలు కొన్నదానికంటే కిరాయి పైసలు ఎక్కువైతున్నాయటనే. ఓ ఇట్లా చెప్పుకున్నా తిప్పలే ఉన్నదే అవ్వ. ఇక ఊరియా బత్తాలు పుక్యానికి ఇచ్చి ఆ బత్తాలను శీలకాడికి తీసుకుపోయి వేసి రానుండేనా? కనీసం కొన్న బత్తాలను శీలకాడికి మోసుకుపోయే తెలివి కూడా లేదా, గంత కూడా శాతం అయితే లేదా అని కార్యాడ్డాలాడతారు కొంతమంది. అందుకే అన్ని మోసుకొని వస్తాను. ఏం చేయాలి? మేడకు పడ్డ పాము కరవక తప్పదన్నట్టు యూరియా బత్తాలు కావాలనుకుంటే ఇట్లా తిప్పలు పడాల్సిందే. మరి ఏం చేస్తాం? అట్లా కాదు పిల్ల, ఆ పుల్లల్లో బుక్ చేసుకున్న వాళ్ళకే ఊరియా బత్తాలు అన్న ఈ సర్కారు ఆ బత్తాలు ఏదో గిట్ల మాకు దగ్గర పాటలు ఉంటే మా ఊరు దుకాణాలల్లో ఈ బత్తాలు ఇచ్చేది ఉంటే మంచిగా మేము దగ్గర పాటలు కొనుకొచ్చుకొని ఉందాం కదా.
ఇంకా పర్వీన్ రెడ్డి సేటు దుకాణాలకు ఇచ్చేది ఉంటే మంచిగా యాల పూతగా కొనుకొచ్చుకొని నేను షేర్లో తలుకున్నాను. అక్కడ ఎక్కడో దిక్కుమొక్కు లేని దుకాణాలలో ఇచ్చేటాలకు ఆడ నుంచి మోసుకొచ్చేదానికి ఒగ్గిసొంటి తిప్పలు కావైతే ఎవరికి చెప్పుకొని చెప్పు. ఏం చేస్తామే మరి, చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత పుణ్యం అన్నట్టు వ్యవసాయం చేయాలనుకున్నటోళ్లకు ఇసొంటి తిప్పలు తప్పాయి మరి. ఇక గిసొంటి తిప్పలు చేయబట్టే ఈ కాలం పోరగాండ్లు వ్యవసాయం అంటేనే కాండ్రకిచ్చి ఉంచుతాండ్లు. ఇత్తనాలు కల్తీ, పురుగు మందులు కల్తీ, ఊరియా బత్తాల కోసం గిసొంటి తిప్పళ్ళు. యాళ్లకు వాడని రైతు భరోసా, పండిన పంటను మార్కెట్కి తీసుకుపోతే గిట్టుబాటు ధర లేని కథలు. ఇక గిన్ని కథలు నడవ వ్యవసాయం చేయమంటే ఎవడు చేస్తాడు, ఎవడు ముందరికి వస్తాడు చెప్పిగా. అవును, నువ్వన్నట్టు బస్టాండ్లల్లో పుట్నాలు అమ్ముకొని బతికినా మంచిదే గాని వ్యవసాయం చేసి ఇసొంటి ఇబ్బందులు అయితే మేము పడలేమంటున్నారే ఈ కాలం పోరలు. ఏం వ్యవసాయం, నా చిన్నప్పటి సంది వ్యవసాయం చేస్తూనే ఉన్నా. పెరిగిన అప్పులు, తరిగిన వయసు. ఎన్నడు సుఖంగా తిండి తిన్నది లేదా, కంటి నిండా నిద్రపోయింది లేదా. ఎందుకు ఈ వ్యవసాయం చేసి చెప్పు. సరే సరే గాని ఇంతకు ఈ మూటలను ఎక్కడి దాకా మోసుకుపోతావు అది చెప్పు. ఎక్కడి దాకా ఏమున్నదా తిప్పులాడి పెరడేసి 4 రోజులు దానికొచ్చే ఇప్పటి వరకు మందు లేదా మాకు లేదా. అందుకే ఈడికే మోసుకొని వస్తాను. వారు పొలగాలు ఏడున్నారా, రారేవు రారా, గాడేం చేస్తారా, ఆటలు ఆడతారా, నేను పిలిచేదాకా రారా. ఇక పెరడు దాకా మోసుకొచ్చినాక ఈడేద్దాం. అగో గా పొలగాండ్లతోటి ఏం పని చేయిస్తావు ముసలోడా. ఇక ఈ పెరడు గింతగానం పెరిగింది. మందు చల్లుకుంటా నేను నడిపేరట్లకు పోయిన తర్వాత ఇట్లా తప్పిపోతే ఏ దిక్కని నాకు ఏం తెలుస్తాయి. అందుకే ఈ పొలగాళ్ళను 4 దిక్కులో కూర్చునే పెడతా. తప్పిపోయిన కాడ ఓ అని మొత్తుకుంటే పొలగాళ్ళు కూడా ఓ అంటారు. అప్పుడు ఆ దిక్కు ఉరుకుతాయి. ఇక అందుకే సరే సరే ఇక మంచిగా చాలు మందును. దాసి దయాల పాలు చేసినట్టు చేసి చేసి శాతనంతా దళాల పాలు చేసి అవుతుంది. ఏం చేయాలి, గట్టు కడ నుంచి అదే లేరా ఈ ముదలు పట్టుకొని మోసు నాకు గోసేటట్టున్నాయేమరా. గట్టు కడ నుంచి చల్లుకుంటాం పరి. పాపం రైతుల గోసలు మామూలుగా లేవోలా. పంట పండించేటందుకు పడరాని పాటలు పడే పరిస్థితి మోపైతున్నది రైతులకు. రోజు రోజుకు రైతులకు సాయం అయ్యేటందుకు అల్కటి ఉపాయాలు చేయాలి గాని ఈ యాపులు గీపులు అనుకుంటా రైతులను లేని పరేషాన్లా వాడేస్తున్నారు. పోనీ అదైనా చక్కగా పనిచేస్తున్నదా అంటే ఆ చక్కదనం కూడా మంచిగా లేదాయే. మరి సర్కారు రైతుల బాధలను ఎప్పుడు తీరుస్తుందో ఏందో చూడాలి మరి. ఆస్తిపాస్తులు వంచుడే వారసత్వం అవుతుందా నొల్లా? లే, గొప్ప గొప్ప ఆశయాలను వంచుడు అసలైన వారసత్వం అవుతుంది. కన్నోళ్ళు కనుమరుగైనా వాళ్ళ ఆశయాలు వాళ్ళు నేర్పించిన సంస్కారం ఉంటుంది చూసిండ్రా. అగో ఆ సంస్కారాన్ని వాటించేటోళ్లే ఉత్తమ కొడుకులు బిడ్డలు. పెద్దల మాట సద్దన్న మూట అన్నట్టు ఇంటి పెద్దలు నేర్పిన సంస్కారాన్ని తరాలు మారినా పొల్లు పోకుండా ఎంత గొప్పగా వాటిస్తున్నారో చూడండి. గీలో శివపార్వతుల కళ్యాణమనంగా, సీతారాముల కళ్యాణమనంగా గుడుల కానే జరుపుతుంటారు ఎక్కువ శాతం. కొంతమంది ఇండ్లలో కూడా చేసుకుంటారు కానీ చాలా తక్కువ. అండ్లా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్కు చెందిన గీ ఇంటోళ్ళు శివపార్వతుల కళ్యాణం జరిపించినట్టు ఎవ్వరు కూడా జరిపించుండరోళ్ళు. ఎందుకంటే ఒకే ఇంటికి చెందిన 9 కొడుకులు బిడ్డలు వాళ్ళ సంతానమంతా కలిసి 4 ఏండ్ల బట్టి ఆట జరిపిస్తున్నారట ఈ పండుగ. ఎందుకంటే శివపార్వతుల కళ్యాణం జరిపించి ఈ రకంగా జీవించిన పెద్దలను యాద్ చేసుకుంటారట. గొప్ప ముచ్చటే. ఇగో ఈడ బొమ్మల రూపంలా కొలువుదీరి కానొస్తున్నారు కదా, ఈలే వాళ్ళ తల్లిదండ్రులు మిట్టపల్లి రాజమ్మ రాజయ్య. ఎంత గొప్ప మనసున్న మనసులో గాని కొడుకులకు బిడ్డలకు మంచి సంస్కారమే నేర్పించిండ్రు పోండ్రి. 9 కొడుకులు బిడ్డలు, 24 మంది మనవలు మనవరాన్లు, మొత్తం 33 మంది వారసులు కలిసి పనులన్నీ పక్కకు పెట్టి పెద్దలను యాద్ చేసుకునేటందుకు శివ కళ్యాణం జరిపించుడంటే ఎంత గొప్ప ముచ్చటో మరి. అగ చూడుండ్రి ఎంత ముద్దుగా తయారైనరో అందరాకం. కళ్యాణం కూడా కన్నుల పండుగ జరిపించిండ్రు. మరి గండ్లా ఒక బిడ్డ ఏమంటున్నదో ఈనుండ్రి. మరి మా తల్లిదండ్రులకు మేము 9 మంది సంతానము, మరి అలాగే మనమలు మనమరాళ్ళు వచ్చి 24 మంది, మొత్తం 33 మందివి అందరూ కలిసి ఈ యొక్క వారసత్వం అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా వైభవపేతంగా ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మరి ప్రతి ఏటా జరుపుతున్నాము. ఇది 4వ సంవత్సరము. ఇన్నారు కదా. ఇక 2వ తరంలో ఓ మన్మరాలు అమ్మమ్మ తాతల గురించి గిట్ల చెప్పుకొచ్చింది. మహాదేవ మిట్టపల్లి రాజమ్మ రాజయ్య మా అమ్మమ్మ తాతయ్య గారి జ్ఞాపకార్థం శివ కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థం జరుపుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. బంధుమిత్రులందరినీ ఆహ్వానిస్తూ ఊళ్ళో వారందరినీ ఆహ్వానిస్తూ మేమందరం గెట్ టుగెదర్ లాగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అమ్మమ్మ మాటలు, కథలు, పాటలు చాలా మాకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అమ్మమ్మ మాతో భౌతికంగా దూరమైన తన పాటలు మాకు శాశ్వతంగా మనసులో నిలిచిపోయాయి.
ఎంత సంస్కారమో చూసిండ్రా. గొప్ప ఆలోచనతోటి కూడిన పెద్దలుంటే ఏ కుటుంబమైనా గిట్లుంటది. మొత్తానికి మిట్టపల్లి రాజమ్మ రాజయ్య ఆస్తులు వెంచిండ్రో లేదో గాని మంచి సంస్కారాన్ని అయితే పుష్కలంగా నేర్పినట్టే ఉన్నారు వారసులకు. గందుకే లోక కళ్యాణం కోసం శివపార్వతుల కళ్యాణం జరుపుచుడేగాక కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు వీళ్ళంతా కలిసుండి సమాజానికి ఓ మంచి సందేశం కూడా ఇస్తున్నారు. ఏమైనా ఈ కుటుంబాన్ని చూసి చాలా మంది నేర్చుకోవాలో. ఏమంటారు? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.